చూస్తున్న మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలి నడు రోడ్డుపై మర్డర్ జరిగింది. ఉమేష్ అనే వ్యక్తిని నడు రోడ్డుపై చంపేశారు. కత్తులతో పొడిచి చంపారు ఇద్దరు వ్యక్తులు. అయితే ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. పట్టపగలే నడి రోడ్డుపై మర్డర్ చేశారు. ఉమేష్ అనే వ్యక్తిని నడి రోడ్డుపై కత్తులతో పొడిచి చంపారు ఇద్దరు వ్యక్తులు. ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే నడి రోడ్డుపై మర్డర్ చేశారు. ఉమేష్ అనే వ్యక్తిని నడి రోడ్డుపై కత్తులతో పొడిచారు ఇద్దరు వ్యక్తులు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఘటన గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, నిత్య మేడ్చల్ పట్టణంలో అయితే ఒక దారుణం చోటు చేసుకుంది. అయితే ఒక గుర్తు తెలియని వ్యక్తిని ఇద్దరు వ్యక్తులైతే అతి దారుణంగా కిరాతకంగా కత్తులతో దాడి చేసి చంపినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఎవరు అసలు ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఎవరు, తర్వాత ఎవరైతే డిసీజ్డ్ అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటన ఎప్పుడైతే చోటు చేసుకుందో, ఈ ఘటన చోటు చేసుకున్నప్పటి నుంచి మేడ్చల్ పట్టణం అంతా ఉలిక్కిపడ్డది. ఈ వరుసగా మేడ్చల్లో ఈ మధ్య కాలంలో ఇది ఆల్రెడీ ఒక మొన్న గుర్తులేని ఒక మహిళను హత్య చేయడం జరిగింది. ఆ తర్వాత ఇది కూడా మేడ్చల్ పట్టణంలో చోటు చేసుకునేసరికి మేడ్చల్ పట్టణం ప్రజానీకం అంతా కూడా ఒకసారి అయితే ఉలికిపడ్డటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. అయితే ఇప్పుడు మన పోలీసులు తెలుపుతున్నటువంటి వివరాల ప్రకారం ఏంటి అంటే, ఇంకా ఇది ఒక కుటుంబ కలహాల నేపథ్యంలో మాత్రమే జరిగింది అని అయితే ప్రాథమికంగా పోలీసులు తెలుపుతున్నారు. అయితే ఎవరు ఏంది అని అయితే ఇంకా మొత్తం పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇంకా వెలుగులోకి రాలేదు. పోలీసులు అదే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అని అయితే చెప్తున్నారు. ఏదేమైనా సరే ఈ ఘటన మాత్రం అక్కడ మేడ్చల్ పట్టణంలో ఒక అలజడిని అయితే రేకెత్తిస్తుంది. అంటే అందరూ చూస్తుండగానే ఒక నడి రోడ్డు పైన ఇద్దరు వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేయడం అనేది చాలా భయాందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పోలీసులు కూడా ఇప్పుడే అంటే ఇదే ఇన్వెస్టిగేషన్ కోసం కుటుంబ సభ్యులు ఎవరున్నారు ఏందనే ఐడెంటిఫికేషన్ లో వాళ్ళు అదే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు మొత్తం మీద ఇది కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిందా, లేకపోతే రియల్ తగాదాల విషయంలో జరిగిందా, లేకపోతే ఇంకా ఏదే అనేది వీళ్ళు పలు కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. నిత్య. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.